హలో, యేసుక్రీస్తునామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానము సామెతలు 3వ అధ్యాయము 23వ వచనము. నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు ప్రొటెక్షన్ కలుగును గాక. ఈ వాగ్దానం ద్వారా మనకు రక్షణ కలుగును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? నీ పాదమునకు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. హల్లెలూయా. దేవుని యందుల మనం ఎప్పుడైతే ఆయన విశ్వసించున్నామో, దేవుని యందులో ఎప్పుడైతే మనం విశ్వాసం ద్వారా ముందుకు వెళ్తున్నామో, దేవుడి మీద ఎప్పుడైతే మనం ఆధారపడుతున్నామో, ప్రతి విషయంలో మనకి దేవుడు సురక్షితంగా మనల్ని కాపాడుతూ ఉంటాడు. అట్టి రీతిగానే నువ్వు చేసే ప్రతి పని, నువ్వు ఏదైతే పని చేస్తున్నావో, ఏదైతే మార్గంలో వెళ్తున్నావో, ఏదైతే బిజినెస్ చేస్తున్నావో, ఏదైతే ఉద్యోగం, ప్రతిదీ దేవునికి అప్పగించి నువ్వు ముందుకు వెళ్తావో దాంట్లో నీకు విజయము కలుగుతుంది. ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఎప్పుడైతే నువ్వు నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నావో ఆ విశ్వాసం ద్వారా ఆ జయించిన అనుభవం కూడా నీవు పొందుకుని ఉన్నావు. కాబట్టి నువ్వు చేసే ప్రతి పని మీద అధికారం కలిగి ఉన్నవాడు నజరైన యేసుక్రీస్తు. నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడి ఆ పనిలోకి వెళ్తావో ఆ పనిలో నీకు విజయము కలుగుతుంది. ఆమేన్. అట్టి రీతిగానే నీకు ఏదైతే అవసరం ఉన్నాయో, ఏదైతే కావాలో, నువ్వు అడిగిన సమస్తాన్ని దేవుడు నాకు ఇస్తాను విశ్వాసం ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో నీ విశ్వాసం ద్వారా దేవుని నీ జీవితంలో కార్యాలు చేస్తారు. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించండి తండ్రి. తల దగ్గర అరికల వరకు ముట్టి స్వస్థత కలుగును గాకని ప్రవచిస్తుందండి. స్వస్థపరచబడును గాకని ప్రవచిస్తుందండి. ఏసు పొందిన గాయాల తండ్రి వీరు స్వస్థపడను గాకని ప్రవచిస్తాం తండ్రి. ఏదైతే బలహీనతను ఇబ్బంది పడుతున్నారో తండ్రి, ప్రతి బలహీనత నజరైన యేసుక్రీస్తులో తొలగిపోను గాకని ప్రవచిస్తాం తండ్రి. ప్రతి అప్పు తండ్రి ఐశ్వర్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. ఏ విషయంలో బలహీనంగా ఉన్నారు తండ్రి ఆ విషయంలో తండ్రి వీరు బలం పొందుకొనుగా కానీ ప్రవచిస్తుందండి. నీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి సమస్తాన్ని జయించే శక్తి వీరు పొందుకొనుగా కానీ ప్రవచిస్తుందండి. ఇదిగో తండ్రి అడుగుడు మీకు మనం అడుగుచున్నాం తండ్రి. ఈ వీడియో చూస్తూ తండ్రి ఏ విషయాల గురించి ఏకీభవించినారు తండ్రి, ఏకీభవించిన విషయాలు తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.